ఓకే, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అనుకున్నాం, రైట్? ఓకేనా? ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్, ఓకేనా, రైట్. సో మరి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ మనకు జనరల్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ తెలుసు కదా, a+b² = a² అలానే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. మన ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో ఏముంటాయి అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, సైన్ థీటాలు కాస్ థీటాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అర్థమైందా? సైన్ థీటాలు కాస్ థీటాలు ఇన్వాల్వ్ అయ్యి ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? వాటిని మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. అర్థమైందా? అంటే an equation involving trigonometric ratios for which that ratios are defined for an angle. మనం ఏదైతే యాంగిల్ ఇస్తామో ఆ యాంగిల్కి డిఫైన్ అవ్వాలి. అర్థమైందా? ఓకేనా? డిఫైన్ కాకుండా అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా ఇంటూ మనం ఫర్ ఎగ్జాంపుల్ రాసినాం అనుకో, సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను టీటా ఈక్వల్ టు 0 degrees తీసుకుంటా అన్నాం అనుకో, టీటా ఈక్వల్ టు 0 degrees తీసుకుంటే 1 రాదు. ఎందుకు రాదు? కొసెక్ టీటా అంటే 0 degreesకి డిఫైన్ కాదనమాట. అర్థమైందా? ఏ యాంగిల్కి డిఫైన్ అవుతాయో వాటికి మాత్రమే ఈ ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది. అప్పుడే దీన్ని ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటాం. అర్థమైందా? అంటే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటే an equation involving trigonometric ratios of an angle for which that ratios are defined. ఎక్కడైతే డిఫైన్ అవుతాయో అప్పుడే వాటిని ట్రిగనామెట్రిక్ రేషియో అవుతాయి. అన్డిఫైన్డ్కి మనం కన్సిడర్ చెయ్యమన్నమాట. అర్థమైందా? అప్పుడు 0 degrees కాకుండా వేరే తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 45 degrees ఇక్కడ 45 degrees తీసుకున్నావు అనుకో, సైన్ టీటా అంటే సైన్ 45 degrees అంటే 1/√2, కొసెక్ 45 అంటే √2 క్యాన్సిల్ అయిపోయి సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? అయితే మరి అలాంటి ఈక్వేషన్స్ ఎక్కడైతే ఏ యాంగిల్కి అయితే డిఫైన్ అవుతాయో వాటిని మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఆల్రెడీ ఇలాంటి డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక ఐడెంటిటీనే. అర్థమైందా? ఇవి కాకుండా కొన్ని స్పెషల్ ఐడెంటిటీస్ ఉన్నాయి, అవి ఏంటంటే చూద్దాం ఒకసారి. ఓకేనా? ఏమంటే sin² టీటా ప్లస్ cos² టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక ఐడెంటిటీ. ఓకేనా? మరి ఎట్లా ఇది కరెక్టేనా కాదా, అసలు ఎట్లా కరెక్ట్ చూద్దాం ఒకసారి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇది 90 degrees ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకో, ఇక్కడ ఏముంది? టీటా ఉంది. అర్థమైందా? సో టీటా మనం ఇక్కడ ఏం చేయాలి? sin² టీటా ప్లస్ cos² టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నా sin² టీటా ప్లస్ cos² టీటా తీసుకున్నా. sin² టీటా అంటే మరి ఇక్కడ రేషియో ఏమవుతుంది? సైన్ టీటా ఏమవుతుంది చెప్పండి? సైన్ టీటా ఈ ట్రయాంగిల్లో ఏబి బై అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ టీటా బై హైపోటెనస్ ఏసీ, కాబట్టి ఇది ఏసీ. మరి దాని స్క్వేర్ ఉంది కదా, సైన్కి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. మరి కాస్ అయితే కాస్ అంటే బీసీ బై ఏసీ అవుతుంది. అంటే బీసీ బై ఏసీకి హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు చూడు ఒకసారి, అది హోల్ స్క్వేర్ కాబట్టి రెండింటికి స్క్వేర్ రాస్తున్నాను. అర్థమైందా? న్యూమరేటర్ స్క్వేర్ డినామినేటర్ స్క్వేర్. మరి డినామినేటర్లు సేమ్ ఉన్నాయి, రాసుకోవచ్చు. అర్థమైందా? డినామినేటర్ ఒకటే కదా, AC², రైట్? మరి AB² ప్లస్ BC². ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ట్రయాంగిల్లో బై పైథాగరస్ థీరం, మనం పైథాగరస్ థీరం అప్లై చేసినాం అనుకో ఈ ట్రయాంగిల్కి, ఇది ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? హైపోటెనస్ స్క్వేర్ అంటే హైపోటెనస్ ఇదే కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే AB² ప్లస్ BC² కదా. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంది? AC² అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? AB² ప్లస్ BC²కి ఈక్వల్ అవుతుంది. అంటే దీని AB² ప్లస్ BC² అంటే AC² కదా. అది ఇక్కడ రాసిన AB² ప్లస్ BC² అంటే ఏంటి? AC² అంటే 1. అంటే sin² టీటా ప్లస్ cos² టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఓకేనా? సో అంటే ఇది ఒక ఐడెంటిటీ, ఇదే ప్రూవ్ చేసినాం ఇప్పుడు. అర్థమైందా? ఓకేనా? మరి దీని నుంచి మళ్ళీ ఇంకేం రాయొచ్చు చూద్దాం ఒకసారి. ఇది ఒక ఐడెంటిటీ కదా. అప్పుడు sin² టీటా అంటే 1 - cos² టీటా. సైన్ టీటా అంటే ఏమవుతుంది అంటే ±√1 అంటే స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు వచ్చినప్పుడు రూట్ అవుతుంది. రూట్కు 2 వాల్యూస్ ఉంటాయి. అర్థమైందా? మనకి ఇక్కడ +or- పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మన టాపిక్లలో డిస్కషన్ చేసేది ఏంటంటే ఓన్లీ ప్లస్, అంటే ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ వరకే డిస్కస్ చేస్తాం. బట్ మీరు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత తనకు ప్లస్లు మైనస్ 2 వస్తాయి. ఎందుకు వస్తాయి అనేది అప్పుడు నేర్చుకుంటారు, ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా?
ఇక్కడ వరకు నేర్చుకుంటే ప్లస్ ఆర్ మైనస్ పెట్టినా ఏం లేదు, పెట్టకపోయినా ఏం లేదు. ఓకేనా, రైట్. ఇదే మరి ఇలా ఒకవేళ కాస్ స్క్వేర్ టీటా రాస్తే సైన్ స్క్వేర్ టీటా అంటే రాసినాం. ఇది కాస్ స్క్వేర్ని ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ అవతల పంపించినాం అనుకో, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అప్పుడు కాస్ టీటా ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినవి, అర్థమైందా? ఇవేంటి, ఇది ఒక 1 ఐడెంటిటీ, ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, అర్థమైందా? సో ఇట్లనే ఇంకా ఉన్నాయి 2 ఐడెంటిటీస్. ఏమంటే అవి సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, అర్థమైందా? ఓకేనా, ఇది కూడా ప్రూవ్ చేయాలంటే సేమ్ ఎట్లనే మనం ఇప్పుడు ఎట్లా చేసినాము, ట్రయాంగిల్ వేసుకొని అట్లనే, దాని కూడా ప్రూఫ్ అవసరం లేదు, గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా, అర్థమైందా? మీరు గుర్తుంచుకోండి జస్ట్. ఓకే, మరి ఇప్పుడు దీని నుంచి సెక్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాయొచ్చు, ఇది వదిలికి వెళ్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా, అర్థమైందా? ఓకేనా, అప్పుడు సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. ఓకేనా, మరి ఇదే పంపాలా, ఇది పంపకూడదు అవతలకి, అర్థమైంది? ఇదే ఇక్కడ ఉంచుకుంటే నాకు టాన్ స్క్వేర్ కావాలి, ఇక్కడ నుంచి టాన్ స్క్వేర్ కావాలంటే నేను ఈ టాన్ స్క్వేర్ని ఇవతల సైడ్ పంపాలి. అప్పుడు ఏమవుతుంది, అది ప్లస్ టాన్ స్క్వేర్ అవుతుంది. ఈ 1 ఇవతల పంపితే ఏమొస్తుంది, సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఇవతలకు వస్తే ప్లస్ అయింది, ఇది ఇవతలకు వస్తే ఏమవుతుంది సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ సెక్ స్క్వేర్ టీటా మైనస్. అర్థమైందా? చెప్తా ఆగు, కొద్దిగా ఎందుకంత ఆవేశపడతాం. ఓకేనా, ఇప్పుడు కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఇదొక ఐడెంటిటీ. అప్పుడు కొసెక్ స్క్వేర్ టీటా ఏమవుతుందంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ అవుతుంది. అప్పుడు కొసెక్ స్క్వేర్ టీటా అంటే కొసెక్ టీటా ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, అర్థమైందా? అప్పుడు ఇది మరి ఇది కాట్ స్క్వేర్ కావాలి నాకు, ప్లస్ కాట్ స్క్వేర్ కావాలి నాకు, కానీ ఇక్కడ మైనస్ కాట్ స్క్వేర్ అంటే దీన్నే అవతల పంపిస్తే కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. అప్పుడు కాట్ టీటా ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1, అర్థమైందా? ఓకే, ఈ 3 ఐడెంటిటీస్ వాటి నుంచి వచ్చిన ఫార్ములాస్ ఇవి గుర్తుంచుకోవాలి మనం, అర్థమైందా? అయితే ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇవి గుర్తుంచుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ మెయిన్ 3 గుర్తుంటే ఇవి గుర్తుంటాయి, అర్థమైందా? ఒకసారి చూడు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇది ఎలా గుర్తుంచుకోవాలో ట్రిక్ చెప్తా చూడు. ఓకే, ఇది బాగానే, ఇది ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్సే కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఇది ఉంది కదా, ఇది సెక్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్, ఈరోజు బాగానే గుర్తుంటుంది, రేపు ఎల్లుండి అడిగినాం అనుకో ముందు టాన్ స్క్వేర్ మైనస్ చెప్పాలా సెక్ స్క్వేర్ మైనస్ చెప్పాలా, మైనస్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకవేళ మైనస్ని ఇలా ఉల్టా పల్టా చేసినామంటే రాంగ్, కరెక్ట్ కాదు, అర్థమైందా? మైనస్ ఇప్పుడు ప్లస్లో ఉన్నది కాస్ స్క్వేర్ ప్లస్ టీటా, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అని చెప్పినా ఏం కాదు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అని చెప్పినా ఏం కాదు. కానీ సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అని ఒకవేళ మనం మైనస్ టాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా ఇక్కడ 1 అంటే రాంగ్, అర్థమైందా? మైనస్లో ఉన్నదాన్ని ఉన్నట్టే చెప్పాలి. అందుకని మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే చెప్తా, అర్థమైందా? ఇది 1 ఎలా గుర్తుంచుకున్నా నేనంటే ఏబిసిడీలల్లో ఎస్ ముందు వస్తుంది, తర్వాత టీ వస్తుంది, అర్థమైందా? కాబట్టి ముందు సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా, ముందు మైనస్ లాస్ట్, అర్థమైందా? అలా గుర్తుంచుకున్నా దీన్ని నేను, ఇక మర్చిపోవాల్సిన అవసరం, మర్చిపోను, పొరపాటున కూడా టాన్ స్క్వేర్ మైనస్ సెక్ స్క్వేర్ అనం, అర్థమైందా? నెక్స్ట్ మరి కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా గుర్తుంచుకోవాలంటే కోసెక్, అర్థమైందా? కోసెక్ అంటే COS, ఈడ 3 లెటర్స్ ఉన్నాయి, ఈడ కొన్ని లెటర్స్ ఉన్నాయి, అర్థమైందా? అంటే బిగ్ నెంబర్ నుంచి ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ నెంబర్ వస్తుంది మనకు, అంటే బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తున్నాము అనుకో, అర్థమైందా? ఇది బిగ్, ఇది స్మాల్, బిగ్ మైనస్ స్మాల్ చేస్తున్నాము, అర్థమైందా? అంటే కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే బిగ్ మైనస్ స్మాల్ చేస్తున్నాము, అర్థమైందా? ఓకేనా, ఈ 3 గుర్తుంచుకున్నామంటే మిగతా అవన్నీ గుర్తుంటాయి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అయినప్పుడు మరి కాస్ స్క్వేర్ టీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది, కాస్ టీటా ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఉంది, మైండ్లో పెట్టుకోవచ్చు, అది అర్థమైంది, పెద్ద విషయం కాదు. ఇవి ప్రాపర్గా గుర్తుంచుకోవాలి, అర్థమైందా? దీస్ ఆర్ ద ఐడెంటిటీస్. మనం ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, ఓకేనా? ఆ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం, ఓకేనా?